అందరికీ నమస్కారం. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. స్వర్ణ కుమారి వాళ్ళ ఫాదర్. నమస్కారము. మాది కడప జిల్లా రాజంపేట మండలము. మా అమ్మాయికి పెళ్ళి అయ్యి 2.5 సంవత్సరం అయింది. అమ్మాయి సీఏ చేస్తా అంటే కడుపు నొప్పి వచ్చింది ఒకసారి. తర్వాత మళ్ళీ మేము కడుపు నొప్పి మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ చెన్నైలో చూపించినాము, బెంగళూరులో చూపించినాము, తగ్గల. మళ్ళీ మాకు ఆండాల మేడం గారు ఇక్కడ ఫేమస్, ఆమె ఇక్కడ చూపిండి అని చెప్పినారు. నేను మాతలతో నయం చేసేసి ఇంకా బిడ్డలకు ఏ విధంగా అవకాశం రావాలని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఆ మేడం ద్వారా మాకు ఈ బుద్ధుడికి 18 days మగపిల్లోడు మన 12:30కు వచ్చిన హాస్పిటల్కు చేర్చుకొని మొన్న డెలివరీ అయినారు. కానీ ఇక్కడ వాళ్ళు భాస్కర్ సార్ గారు కానీ మేడం గారు కానీ ఎట్లా సలహాలు ఏమి ఇవ్వాలని ధైర్యం కానీ ఇప్పుడుండే వర్కర్స్ నీరజా మేడం కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా ధైర్యంగా కూర్చోబెట్టి ఎట్లా చెప్పినారంటే వాళ్ళు ఈ పలాయన వాడాలని భలే చెప్పినారు. ఇక్కడ ఉండే వర్కర్స్కి అయితే వాళ్ళందరికీ నమస్కారము. ఈ మాదిరిగా వాళ్ళ వర్కర్స్ అంత డాక్టర్లు ఎట్లా చెప్తారో వాళ్ళకంటే కూడా వాళ్ళంతా బాగా ధైర్యం చెప్పి కూర్చోబెట్టి నేను పోతా అంటే ఎట్లా సార్ అని దిగులు పడి ఏడ్చి కూర్చుంటే నీరజా మేడం గారు వచ్చినారు. ఏమండి అంటే ఈ మేడం గారు బాగా చూస్తారు, మీకు ఇబ్బంది లేదు, ఆ గడ్డ పోయినా ఏం లేదు, ఆమె నిలబెట్టి ఆమె చేస్తుంది పెద్ద పెద్ద కేసులు అని చెప్పి కూర్చోబెట్టి ధైర్యంతో నాకు ఆ రోజు నీరజా మేడం గారు చెప్పి చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళ మేడం గారు మాట్లాడినాక నాకు చాలా సంతోషమైంది, చాలా బాగుంది. భాస్కర్ సార్ కూడా కూర్చోబెట్టి ఎంత చెప్పినారంటే వాళ్ళు పలానా వాడాలా, ఈ విధంగా వాడాలా, నెలకు మీరు అమ్మాయి ఫ్రీగా ఉన్నప్పుడు శ్రీరామ గురించి ఎన్ని వినాలా అని చాలా చెప్పినారు. అలాగే అన్ని ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఆమె జాబ్ చేస్తాను, క్యాబ్ జమీలో ఆమె చేస్తూ బాగా మేడం. మీ ఎప్పటికీ మర్చిపో, మీ కృతజ్ఞత సార్ గారికి, మీకు, వీళ్ళందరి స్టాఫ్కు అందరికి కూడా. మా బ్రదర్ ఇంకా 2 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలని. ఒక వారం తర్వాత వస్తాం మేడం. వాళ్ళకు 10 ఏళ్ళు అయింది, బిడ్డలు లేరు, తీసుకురావాలని అంటారు. మంచిది మేడం. థ్యాంక్స్ అండి, మీరంత దూరం నుంచి వచ్చి చెప్పడం చాలా సంతోషం.